హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను మార్నింగే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసానండి. వేడి వేడి వైట్ రైస్, అలాగే అలసందల పులిహోర, మునక్కాయ తాలింపు. అలసంద పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే అలసందలు, గోరుచిక్కుడుకాయలు నైటే ఒలిచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత వంకాయలు, పచ్చిమిర్చి, టొమాటో అండి. టొమాటోలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర టేస్ట్ అనమాట. మరీ ఎక్కువ కాకుండా సరిపడా అంత. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసి, ఆవాలు చిటపటలాడేప్పుడు ఆనియన్స్ అయితే వేసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కర్రీ. చింతపండు అయితే కొద్దిగా వేసుకోవాలండి, ఎందుకంటే మనం టమాటోస్ చాలా వేసుకుంటాం కాబట్టి. ఇలా 1 బై 1 అన్నీ వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే ఒక 10 to 15 మినిట్స్ అయితే మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి అన్నమాట. తర్వాత కొంచెం ఒక గ్లాసు లేకపోతే 2 గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా చూడండి. తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు వంపేసుకొని ఇలా మెత్తగా మెత్తగా కాకుండా ఇలా ఇలా కచ్చాపచ్చిగా అలా ఎనుపుకోవాలన్నమాట. ఇదేనండి కూర టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలసంద పులిహోర కూర అయితే చాలా అంటే చాలా బాగుందండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు కదా.